వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. ప్రస్తుతానికి ఐబొమ్మ రవి అన్న ఇష్యూ మాత్రం మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చాలా వైరల్ కింద అయితే మారింది. మరి అదే విధంగా గవర్నమెంట్ కూడా కొన్ని నోటీసులు అయితే రిలీజ్ అయితే చేసింది. ఈ రవికి అనుమతిగా ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎటువంటి ట్రోల్స్ చేయకూడదు, ఎటువంటి మీమ్స్ కూడా వేయకూడదు అని గవర్నమెంట్ చెప్తున్నా సరే కొద్దిమంది మీమర్స్ కూడా రవి ఫ్యాన్ పేజ్ కింద కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ అయితే అయినాయి. మరి అదే విధంగా ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, అసలు రవిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒకసారి మనం ప్రజల మాటలోనే అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వీడియో అయితే చాలా అంటే చాలా అందంగా వచ్చింది. మెయిన్ గా వీళ్ళందరూ కూడా చెప్పే మాటలకి నాకే షాక్ అనిపించింది. మరి మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? సూర్య. ఏం చేస్తుంటారు? నేను కోచింగ్ తీసుకుంటున్నాను సాఫ్ట్వేర్. బ్రో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అవును, రీసెంట్ గా చూసాను నేను కూడా టీవీలో. అంటే అరెస్ట్ చేయడం అంటే అది కూడా ఒక రకం కరెక్ట్. ఏంటంటే పైరసీ చేయడం కూడా తప్పే. ఇంకోటి అతని వల్ల చాలా మంది మూవీస్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇట్లా వెబ్సైట్ నుంచి చూసుకోవడం అది చాలా హెల్ప్ అయింది. అంటే నార్మల్ గా చెప్తున్నారు కానీ అది కూడా బెస్ట్ థింగ్. అరెస్ట్ చేయడం కూడా తనకున్న స్కిల్స్ ఏంటంటే అన్న కొంచెం వేరే రూట్ లో తీసుకెళ్ళండు. అదే మంచి రూట్ లో తీసుకెళ్తే ఆయన కొంచెం వేరే విధంగా మంచిగా అవుతుండే. వేరే రూట్ లో తీసుకెళ్లి దాన్ని కొంచెం అడ్వాంటేజ్ లేకుండా మిస్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ చూసారు? నేను ఐబొమ్మలో మ్యాక్స్ ఒక 100 కన్నా ఎక్కువనే చూసాను. బ్రో చదువుకుంటున్నారు బ్రో మీరు? 100+ మూవీస్ చూసారా? ప్లస్ ఏంటంటే ఇప్పుడు థియేటర్ కి వెళ్తే థియేటర్ లో ఒక్కోసారి టికెట్స్ దొరకవు మనకి, ఆ రష్ లో దొరకని చెప్పి నార్మల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటికి మనం అంత కట్టుకోలేం కదా. ఎంత బ్రో ఓటీటీ ఒక్కొక్క దానికి 200 300? స్టూడెంట్స్ కి ఎట్లుంటారు బ్రో తెలుసు కదా మీకు. సినిమాకి వెళ్తాం, థియేటర్ కి వెళ్ళి ఒక్క మూవీకి 150 రూపాయలు ఖర్చు పెట్టే కన్నా ఓటీటీ తీసుకోవచ్చు కదా బెస్ట్ గా. తీసుకోవచ్చు కానీ నార్మల్ ఇంట్లో బోర్ కొట్టినప్పుడు అట్లా ఒక్కోసారి యూట్యూబ్ లో రాలేదు అనుకో ఆ మూవీస్ కానీ ఓటీటీలో రాకపోయినా ఐబొమ్మలో మనకి తీసుకుని ఉంటుంది కదా, అందుకని అలా చూసేవాడిని. మరి ఇప్పుడు రవిని ఏం చేస్తే బాగుంటుంది? ఏమన్నా అతనికి ఏదో ఫైన్ అయినా వేసినా అని వదిలేస్తే బెస్ట్. అందుకోసం మళ్ళా ఏంటి అని అంటే మళ్ళీ ఐబొమ్మ కావాలి? లేదు అలా కదా. అంటే ఇప్పుడు తప్పు చేశాడు, కొంచెం పనిష్ చేసి వదిలేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నాడు. మరి అలాగే ఐబొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ వచ్చింది తెలుసా? అది తెలీదు. మళ్ళీ చూసారు ఒకవేళ వస్తే? అంత ఇప్పుడు మూవీస్ చూసి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంత కంటెంట్ కూడా అంత డిఫరెంట్ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా లేదు. మీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను అన్న. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారా తెలుసా? తెలుసు, చూసాను. దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే అరెస్ట్ చేశారు. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అది ఫేవర్ అని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్తారు. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అయితే చేయడం కరెక్ట్ అని అంటారు, కొంతమంది అడిగితే కరెక్ట్ కాదంటారు. ఎవరి ఒపీనియన్ అన్న. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఐబొమ్మ 1 అని మరొక కొత్త వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. దీన్ని అది వస్తూనే ఉంటారు, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. హ్యాకర్స్ అని చాలా మంది వస్తూనే ఉంటారు, అది ఆపడం ఎవరి వల్ల కాదు, ఇలా వస్తూనే ఉంటారు. మీరు చూస్తుంటారా మూవీస్ ఐబొమ్మ? చూసాను, ఇప్పుడైతే లేదు. చాలా ఓల్డ్ మూవీస్ చూసేవాడిని నార్మల్ గా. రీసెంట్లీ అయితే ఏం చూడలేదు థియేటర్ లో చూసాను. ఐబొమ్మలో ఎక్కువ హాలీవుడ్ మూవీస్ అవెంజర్స్ అలాంటివి అట్లా చూసాను. అన్ని వస్తాయి అన్న. కానీ అన్న ఓటీటీ వెబ్సైట్ ఉండగా కూడా ఐబొమ్మ చూడడానికి కారణం ఏంటన్నా? ఐబొమ్మ అంటే ఓటీటీ రావడానికి టైం పడుతుంది, ఐబొమ్మ అయితే నెక్స్ట్ డే వస్తుంది, దాని వల్ల అలా అవుతుంది. నెక్స్ట్ డేనే రిలీజ్ అయిపోతాయి. నెక్స్ట్ డేనే అసలు వీళ్ళ దగ్గర రాకముందే ఇతని దగ్గరికి వస్తుందని టాక్ బాగా నడుస్తా ఉంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా బై చేస్తున్నారని టాక్. అది అంతవరకు నిజం అనేది మనది తెలియదు. మరి ఇప్పుడు రవిని ఏ విధంగా తీసుకొచ్చు పోలీసులు? అంటే అరెస్ట్ చేసి శిక్షలు పెడితే మంచిదా? శిక్షలు పెడతారు కానీ దాని మరీ అది నార్మల్ శిక్షణ ఉంటాయి కానీ మరి ఉరి శిక్షణ అలాంటివి ఉండవు. మళ్ళీ బయటకు వస్తూనే ఉంటారు ఆల్మోస్ట్. అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రవిని ఏం చేస్తే మంచిది అంటారు మీ ఒపీనియన్? రవి కొన్ని రోజులు ఉంచి ఆయనకు కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ జాబ్ పర్పస్ ఆ విధంగా వెళ్ళాలని. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు చిన్న వీరాచారి. ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్. ఓకే అన్న. ఐబొమ్మ రవిని అరెస్ట్ అయితే చేశారు, మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఏ విధంగా చూడొచ్చు అరెస్ట్ ని? సైబర్ క్రైమ్ చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు, తప్పలేదు. గవర్నమెంట్ బాగా పోలీసులు బాగా చేశారు. అరెస్ట్ చేయడం మంచిది, సొసైటీకి మంచి యూస్ఫుల్ లెసన్ అన్నమాట. మరి మీ అడ్వకేట్ లో కూడా ఆయనకి సపోర్ట్ గా ఒక ఆయన కేసు తీసుకున్నారు. తీసుకోకుండా ఉంటారు అంటే సపోర్ట్ గా ఉంటారు, అగెనిస్ట్ గా ఉంటారు, దట్ ఇస్ ఓకే. బట్ అతని నాలెడ్జ్, అతని యొక్క ఎడ్యుకేషన్ మంచిది కానీ అతను కొంచెం ఎంచుకున్న మార్గం తప్పు. అతను మీడియాకు కూడా చాలా
లాస్ చేశాడు, సినిమా ఇండస్ట్రీకి లాస్ చేశాడు, జనాలకు కూడా ఒక తప్పుడు మోటివేషన్ ఇచ్చాడు అనమాట. మూవీస్ చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, కానీ ఇలాగ ఫ్రీగా చూడటం అనేది తప్పు. అంటే అందరికీ తప్పు అనిపించవచ్చు, కానీ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ఫ్రీ. ఎంటర్టైన్మెంట్ పొందాలంటే కొంచెం మనీ ఇవ్వాలి. తక్కువలో కావాలంటే చిన్న మూవీస్ తక్కువలో చూడొచ్చు. పెద్ద పెద్ద బాహుబలి మూవీస్ లాంటివి చూడకపోయినా అందరూ థియేటర్ లోనే చూడాలంటే సంవత్సరానికి ఒకసారి చూడొచ్చు. ప్రతిరోజు మూవీస్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ప్రజలకు అలవాటు చేశాడు. అన్న ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారన్న, దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఇప్పుడు అతను ఏమో అది అదైతే క్రైమ్ అని అయితే మనకు తెలియదు. కాకపోతే మనకంటూ మేము అంతంత టికెట్ పెట్టి సినిమా థియేటర్ లో చూడ ఏదైనా మంచి సినిమా రాగానే అది 1000 రూపాయల టికెట్ అంటున్నారు. ఆ 1000 రూపాయల టికెట్ చూసే బదులు ఇక్కడ ఐబొమ్మల నెక్స్ట్ డే ఐబొమ్మల చూసుకుంటే ఫ్యామిలీ అందరూ చూసుకొని వీకెండ్ స్పెండ్ చేసేయచ్చు. అంతంత టికెట్ పెంచితే ప్రాబ్లం అవుతుంది. అతన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కానీ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ అందరూ కూడా మాట్లాడేది అంటే ఒక ఆ క్రైమ్ చేసిన వ్యక్తికే మొత్తం పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని కూడా మరి మాట్లాడుతున్నారు. అది క్రైమ్ చేసేయడం, క్రైమ్ అంటే మర్డర్ చేసిండా, దొంగతనం చేసిండా, అది క్రైమ్ చేసిండ అంటే అది ఒక ఆయనకి ఉన్న స్కిల్స్ ఆయన చేసిండు, అది అందరికి ఉపయోగపడ్డదే చేసిండు. ఎవరికి ఇప్పుడు ఆయన ఉన్నందుకు ఇప్పుడు ఎంత మంది రియాక్ట్ అవుతున్నారు చూసినారా, ఎంత మంది అనేది రియాక్ట్ అవుతున్నారు ఐబొమ్మ రవిని అట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని. అది నాకు కూడా అంత కరెక్ట్ అనిపిస్తలేదు, కానీ అది మన లాలో అట్లా ఉంది, ఏముందో తెలియదు, అరెస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు సినిమాలు తీసి వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసుకుంటే వాళ్ళకి చాలా మీకు ఈజీగా వచ్చేస్తున్నాయి కదా, మరి అది తప్ప అని మీరు అన్ని కోట్లు పెట్టి తీస్తున్నారు సరే, మరి సామాన్య వ్యక్తులు చూడాలంటే కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లు తీసేసారు, మల్టీప్లెక్స్ పెట్టేసారు. ఆ 1000 రూపాయల టికెట్ అంటే సామాన్య వ్యక్తులు పోయి ఎట్లా చూస్తారు చెప్పండి మరి మీరే. ఆ 1000 రూపాయల టికెట్ అంటే ఒక్కరికి 1000 రూపాయల టికెట్, ఫ్యామిలీలో 4 ఉంటారు, 4000 పెట్టి సినిమా చూస్తారా? అదే ఐబొమ్మలు అయితే ఇంట్లో పెట్టుకొని ఒక 1000 రూపాయలు ఖర్చు చేసుకొని ఇంట్లో చూసుకుంటారు కదా. ఇప్పుడు మరి మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా అది వాళ్ళ ప్రాసెస్ ఏముందో చూస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది, మనం ఏం చేయలేం కదా దానికి. మళ్ళీ ఐబొమ్మ 1 అని కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, దీనికోసం ఏమో అది మేము చూడలేము, ఇంకా మాకు తెలియదు దాని గురించి. ఓకే. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ గా మాట్లాడొద్దని చెప్పారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారా? అంటే సపోర్ట్ చేస్తారా? అంటే వచ్చాడంటే జడ్జి సపోర్ట్ చేయాలంటే మాలాంటి వాళ్ళకి డైలీ సినిమాలు చూడాలంటే ఇంకా ఐబొమ్మ బ్రో తప్పు కదా బ్రో. అంటే ఐబొమ్మ అంటే కాదు, కొన్ని 100 కోట్లు ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమానే ఉంది, ఒక 100 కోట్ల బడ్జెట్, అది ఆ సినిమాని ఫ్రీగా రిలీజ్ చేయడం తప్పు కదా? అది మరి అది మాత్రం అక్కడ విషయంలో తప్పే, కానీ మాకైతే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా, అంటే థియేటర్లకు వెళ్ళకుండా డబ్బులు ఖర్చు చేయకుండా ఎక్కువగా ఏదో చేస్తున్నాడు కదా, దానికి ఇది ఒక పక్కన అయితే తప్పే. ఇక మాలంటానికి అయితే ఇంకా మేము తప్పని చెప్పలేము చూడడానికి. మరి ఇప్పుడు ఐబొమ్మ 1 అని కూడా ఇంకొక వెబ్సైట్ వస్తుంది కదా, దాని ఎలా చూస్తాం? ఏమో బ్రో అయితే తెలీదు, ఇంకా చూస్తలేదు. అంటే మొన్నగా రిలీజ్ అయింది ఇంకా రవిది. ఐబొమ్మ యాప్ వేసుకోండు, నిన్న వచ్చిన ఫిలిం చూసినా అని చెప్పిండు. ఎట్లా చూసినాడు అవన్నీ నేను అడిగిన, ఇగో ఇట్లా చేసి డౌన్లోడ్ చేయమన్నాడు, డౌన్లోడ్ ఈయన చేసిండు, నాకు చూపించిండు, నేను చూసిన ఇంటికి. నేను 2 years నుంచి చూస్తాను ఐబొమ్మలో. అన్ని సినిమాలు చూస్తాను, అన్ని కరెక్ట్ అంటారా? కరెక్టే, మంచిది. మళ్ళీ ఎన్ని సినిమా కోసం 100-150 రూపాయలు పెట్టి డౌన్లోడ్ చేసాం చూపించుకుంటాం అంతే. చెప్తా అందరు చెప్తాను, కొత్త సినిమా చూసినట్టు ఐబొమ్మలో చూసినట్టు చూపిస్తారు అన్న. మరి అది డబ్బులు కట్టుకుంటే తప్పు కదన్నది, దొంగతోడు యాప్ డౌన్లోడ్ చేసాం చూస్తున్నాం. దొంగతనం మేము చూస్తామని అదే దొంగతనం చేసినట్టురా ఐబొమ్మ వచ్చింది, అది చూస్తున్నాం మేము. తప్పలేదు. మరి ఇప్పుడు ఆగిపోయింది కదా, రావట్లేదు కదా ఇప్పుడు. ముందు నడుస్తుంది చర్చలు, ఇప్పుడు ఇంకా వస్తుంది మళ్ళీ వస్తుందంట. చాలా బాధ అవుతుంది ఐబొమ్మ ఆగిపోయినందుకు. దొంగ చాలా ఇప్పించిన చూడు, చాలా ఫిలిం కు పోతే 500-1000 రూపాయలు ఎగిరిపోతాయని ఐబొమ్మలా డౌన్లోడ్ చేస్తాడు. వచ్చిన ఫిలిం కు 2-3 రోజులకే డౌన్లోడ్ చేసి ఇంట్లో చూస్తాడు. నైట్ టైమ్ లా పొద్దున వచ్చి మాకు చెప్తాడు, ఎట్లా చూసినారా నువ్వు, నిన్న 2-3 రోజులు వచ్చిన ఫిలిం మాకు వస్తే యూట్యూబ్ లో నీకు ఎట్లా గెలుస్తుంది అని చెప్పిన. ఐబొమ్మ యాప్ ఉంది, అలా డౌన్లోడ్ చేసుకొని చూసినా అని చెప్పిన. మాకు చూపి అంటే ఇక్కడ చూపించి.
నేను 3 చూసిన అన్న. ఏంటంటే అది బాహుబలి 2, ఇంకొకటి పుష్ప 1, ఇంకొకటి వేరేదేమో చూసిన. అన్న మీరు అన్ని సినిమాలు చూస్తా టోటలీ. అన్ని ఏ వస్తే కొత్త వస్తే అది చూస్తూనే ఉంటా. నేను డ్రైవింగ్ చేస్తా, ఏ డ్రైవింగ్? కార్ డ్రైవింగ్. కార్ డ్రైవింగ్. ఇంక సినిమాలు చూడటమే. సినిమాలు చూడ, ఖాళీ ఉన్నప్పుడు సినిమాలు చూడరే. మరి ఇప్పుడు రవిని అరెస్ట్ చేశారు కదా, నీ ఒపీనియన్ ఏంటి? మంచి చేయలేదు, చేసారు వేరేలో చేస్తే బాగుంటుంది. నేనైతే మంచిగా చేసి వేరేలోకి ఏం చేయలేదు కదా. పుట్టేటోళ్ళు కొట్టారు కానీ మా సొంటోళ్ళకి అయితే ఏం చేయలేదు. ఓకే అన్న, మీ అభిప్రాయం ఏంటన్న? రవిని అరెస్ట్ చేశారు కదా, ఐబొమ్మ ఓనర్ ని. చాలా మంచి పని చేసిరు అన్న. ఇట్లాంటి దొంగలకు ఫిలిం రావు, ఇట్లాంటి దొంగలకు ఫిలిం రావు. అర్థమైనా? ఈడు కార్ డ్రైవర్ ఇంత దొంగ అయితే చదువుకున్న వాళ్ళు ఇంకా ఎంత దొంగలు ఉన్నారు. చాలా మంచి పని చేసి, వెరీ వెరీ గుడ్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ.